2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురు యోగిస్తున్నారు, దశమంలో కుజుడు యోగిస్తున్నారు, లాభంలో రవి బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి మినుములు దానం చేయండి, లక్ష్మీదేవి ఆలయం సందర్శించండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, గురువారం, శుక్రవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉండటం మూలంగా కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. ఈ వారం అనేది హెల్త్ పరంగా చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అవుతే ఉండవు. శత్రు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలే ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండటము కర్కాటక లగ్నానికి మంచి యువకారుడు. దాని మూలంగా మంచి ఫలితాలే ఉంటాయి. వృత్తిపరంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇది సరైన సమయము. జాబ్ చేంజ్ అవ్వండి. అదే కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ వారంలో అయితే కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై ఛాలెంజ్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.